మీరు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అయితే, ఆ దేవుడికి మహిమకరంగా జీవించేవాళ్ళు అయితే, ఈరోజు ఆ యొక్క కృపయు ఘనతయు మిమ్మల్ని వెంబడించును గాక. ఆ కృప ఆ యొక్క నోవహుకు కలగడానికి కారణం ఏంటంటే, లెమెకు తన తండ్రి మెతుసెల, తన తాత హానోకు ఏం చేశాడో గమనించి వాటిని పాటిస్తున్నాడు. ఈరోజు లోకమంతా పాపంలో మునిగిపోయాడుగా. ఆనాడు పరిచారకులు లేరు, ఆనాడు సేవకులు లేరు, ఆనాడు ప్రవక్త లేరు. దేవుడి విషయం బోధించడానికి, పాపంలో మునిగినటువంటి లోకానికి దేవుడి విషయం బోధించడానికి ఆ రోజు ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు లేరు, సువార్త ప్రకటించే సువార్తికులు లేరు. కారణాన ఇక లెమెకు ప్రార్థన చేస్తున్నాడు, మెతుసెల ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేసి హానోకు వెళ్ళిపోయాడో ఆ మార్గంలో మేము కూడా ఉండవు చేసి వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుడి వాక్య ప్రకారంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అప్పుడు లెమెకు కూడా ఒక కుమారుడు పుట్టిండట. ఆయనే నోవాహు. నోవాహు అంటే విశ్రాంతి. గందరగోళంగా మారినటువంటి లోకానికి, పాప ప్రపంచంగా మారినటువంటి ప్రపంచానికి నేను కన్న ఈ కుమారుడు విశ్రాంతిని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ రోజులో ఏ ఆత్మ పొందుకోలే, ఆ రోజుల్లో ఏ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. ఆ రోజుల్లో వాళ్ళు కేవలం నేర్చుకునేది ఏంటంటే ఆ పరమ తండ్రితో మాత్రమే సంభాషణ చేసుకోవడం, ఆ పరమ తండ్రితో మాత్రమే ముచ్చటించుకోవడం. ఈ లోకంతో వాళ్ళకి సంబంధం లేదు. మెతుసెలకు లోకంతో సంబంధం లేదు, హానోకు లోకంతో సంబంధం లేదు, లెమెకుకు లోకంతో సంబంధం లేదు. ఈరోజు నోవహుకు కూడా లోకంతో సంబంధం లేదు. ఈరోజు నోవహు వివేకం కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా కలరా అని అప్పటికి కూడా ప్రపంచ యావత్తును నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఆ యొక్క పరమ తండ్రి లోకంలోకి చూస్తే నోవహు కృప నొందిన వాడాయను. He received grace from God. ఆ నోవహు కృప నొందిన వాడుగా దేవుడికి నచ్చాడు. ఆ దేవుడికి నచ్చినటువంటి ఆ యొక్క నోవహు ఈరోజు ఆ కృప నొందిన వాడుగా ఒక బాధ్యతను దేవుడి దగ్గర నుంచి స్వీకరిస్తున్నాడు. నోవహు, ఈ ప్రపంచం యావత్తును నేను నాశనం చేయబోతున్నా. నీ కోసం ఒక ఓడ కట్టుకోవాలి. ఆ ఓడ ఎలా కట్టుకోవాలో నేను నీకు బోధిస్తాను. నువ్వు అదే రీతిగా ఓడను కట్టాలి. ఈ లోకంలో నుండి సమస్తంలో జీవరాశుల్లో మగది ఆడది నీతో పాటుగా తీసుకెళ్ళాలి. నీ కుటుంబం యావత్తు ఆ యొక్క ఓడలో చేరాలి. మంచిదే. ఏదో ఓడగట్టమన్నాడు కదా, ఏదో నావే కదా, 4 కట్టెలు తీసుకొచ్చి ఏదో చేసి అనుకున్నాడు. 100 సంవత్సరాలు పట్టింది. ఇమాజిన్ వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ టు గాడ్, 100 years will look like 5 minutes. Start conversing with God. దేవుడితో మాట్లాడడం మీరు మొదలు పెట్టండి. యాజ్ నోవా అనుకున్నాడు, ఏదో చిన్న నావే కదా కట్టుకోవాలా, 6 కదా ఉన్నది, భార్య 3 కొడుకులు, షేము, హాము, యాపెతు, వాళ్ళ 3 భార్య పిల్లలకి రాలే, ఇంకా పిల్లలు కాలే, 6 కదా, మేము 8 మందికి కదా యాడ్ చిన్నది కట్టుకుందాం, లేవు 10/10 కట్టుకుని అయిపోద్ది అనుకున్నాడు. హల్లెలూయా. ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్, దేవుడి ప్రణాళిక. ఈరోజు మీ పక్షంగా దేవుడి ప్రణాళికని మీ ముందు దేవుడు కృపయు ఘనతయు మీకు కలగజేయడానికి దేవుడు మాట్లాడుతున్న జీవ గ్రంథం ఇది. అలాగా కడుతూ తీరా ఏ బర్త్డే చేసుకోలేదు, 501 చేసుకోలేదు, 502 చేసుకోలేదు, 503 చేసుకోలేదు. టుడే ద 600th బర్త్డే హెస్ కమ్. ప్రైజ్ ద లార్డ్.
100 సంవత్సరాలు దేవుడితో నడిచి దేవుడితో మాట్లాడుతూ, నాయన ఆ కీలు పెట్టు, నాయన ఆ యొక్క క్రీమ్ పెట్టు, ఆ యొక్క పేస్ట్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు. పరిగెత్తన్నారు 8 మంది, పరిగెత్తన్నారు 8 మంది, పరిగెత్తన్నారు 8 మంది, పరిగెత్తన్నారు. వాళ్ళకు సమయం ఎట్లా గడిచిపోతుందో అర్థం కాలేదు. సమయం ఎట్లా గడిచిపోయిందో అడగలే, అర్థం కాలే. ఆ యొక్క ఆఖరి వచనానికి వస్తే, దేవుడు బోధించిన రీతిగానే సమస్తమును నోవహు జరిగించాను. హల్లెలూయా.